హలో డెవలపర్స్, డే 3 టాపిక్ వచ్చేసి గిట్హబ్లో రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం గిట్హబ్ అకౌంట్ క్రియేషన్ చూసాం. ఇప్పుడు రిపాజిటరీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మనకి యూజర్ నేమ్ అనేది గుర్తుకు ఉంటే ఆ యూజర్ నేమ్తో డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. అయిపోయాక మనకి ఇలా విజిబుల్ అవుతుంది డాష్ బోర్డ్. అప్పుడు ఓపెన్ మెనూ మీద క్లిక్ చేసి హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే మన డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు క్రియేట్ రిపాజిటరీ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి రిపాజిటరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓనర్ అనేది ఉంది. ఓనర్ అంటే మన యూజర్ నేమ్ ఏదైతే ఇస్తామో అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. నెక్స్ట్ రిపాజిటరీ నేమ్. ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలి. నేను పుష్ చేయాలనుకుంటుంది స్టార్టప్ ప్రాజెక్ట్, సో నా రిపాజిటరీకి స్టార్టప్ అని నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే ప్రాజెక్ట్ గురించి షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ గిట్హబ్ ప్రాజెక్ట్ లైక్ దట్. నెక్స్ట్ విజిబిలిటీ వచ్చేసి మనకి పబ్లిక్, ప్రైవేట్ అని 2 చూపిస్తుంది. పబ్లిక్ అంటే ఎవరైనా సరే మీ రిపాజిటరీని విజిబుల్ చేయొచ్చు, కానీ ప్రైవేట్లో పెడితే మాత్రం అది మీ ఒక్కరికి విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ యాడ్ రీడ్మీ. ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ రాయడానికి యూజ్ అవుతుంది ఈ ఫైల్ అనేది. ప్రాజెక్ట్లో యూజ్ చేసిన టెక్నాలజీస్ ఇవన్నీ మెన్షన్ చేయొచ్చు ఇందులో. నెక్స్ట్ .gitignore అంటే అన్నెసెసరీ ఫైల్స్ అప్లోడ్ కాకుండా స్టాప్ చేస్తుంది. అంటే డైనమిక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసినప్పుడు అందులో అన్నెసెసరీ ఫైల్స్ అనేవి ఉంటాయి, అవన్నిటిని ఇగ్నోర్ చేసి యూస్ఫుల్ ఫైల్స్ మాత్రమే పుష్ చేస్తుంది. అది .ignore. యాడ్ లైసెన్స్ అంటే మీ కోడ్ని వేరే వాళ్ళు ఎలా యూజ్ చేయాలో డిఫైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంకో డెవలపర్ మీ కోడ్ యూజ్ చేయాలంటే ఈ లైసెన్స్ మీద బేస్ అయి ఉంటుంది. MIT లైసెన్స్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా మీ కోడ్ని యూజ్ చేయొచ్చు. అలా కాకుండా ప్రైవేట్లో అనేది మీరు పెట్టుకుంటే మీ కోడ్ని ఎవ్వరు యూజ్ చేయలేరు. నెక్స్ట్ క్రియేట్ రిపాజిటరీ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మన ఇంటర్ఫేస్ ఇలా అనేది ఉంది. ఇచ్చిన రిపాజిటరీ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓవరాల్ రిపాజిటరీ క్రియేషన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఎలా పుష్ చేయాలో మన కోడ్ని చూద్దాం.